తర్వాత బొర్రా కృష్ణమూర్తి గారు. తర్వాత సమస్య ప్రాశ్నికులు కూడా కొంచెం సిద్ధంగా ఉండండి సార్. గురువుగారు మన కోసమే ఉన్నారు, అది గమనించండి. తర్వాత బుర్రా కృష్ణమూర్తి గారు, ఎస్వి రఘునాథ ప్రతాప్ గారు ఉన్నారా? రఘువీర ప్రతాప్ గారు. తర్వాత డాక్టర్ కోట లక్ష్మీ అన్నపూర్ణ గారు. కోట లక్ష్మీ అన్నపూర్ణ గారు, డాక్టర్ కోట లక్ష్మీ అన్నపూర్ణ గారు. కవిశ్రీ సత్యబాబు గారు. దయచేసి సమస్య అంశాలలో ఉన్న వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడున్న వాళ్ళకి కవిశ్రీ సత్యబాబు గారు, తర్వాత శ్రీ పండరి రాధాకృష్ణ శర్మ గారు, చివరిగా ఎస్విఆర్ మూర్తి గారు, పిఎస్ఆర్ మూర్తి గారు. సమస్య అంశంలో ఉన్నటువంటి పృచ్ఛక వర్గం కూడా వేదిక మీదికి మీ వరుస క్రమంలో వస్తే ఇంకా వెసులుబాటుగా ఉంటుంది. పిఎస్ఆర్ మూర్తి గారు. ఇక్కడితో దత్తపది అంశం ముగిసింది. తర్వాత సమస్య పృచ్ఛక వర్గం శ్రీ చిట్తోటి విజయ్ కుమార్ గారు అవధాని. తర్వాత వేమరాజు వెంకటకృష్ణ కుమార్ గారు. తర్వాత శ్రీ కంది శంకరయ్య గారు అవధాని. సమస్య పృచ్ఛక చక్రవర్తిగా తర్వాత ధనికొండ రవిప్రసాద్ గారు అవధాని. వీరేనా? శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు. తర్వాత మాచవోలు శ్రీధర్రావు గారు, అన్నమరాజు ప్రభాకర్ శర్మ గారు, మాచవోలు గారు. తర్వాత ముద్దు రాజయ్య గారు అవధాని. తర్వాత అన్నమరాజు ప్రభాకర్ రావు గారు. శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గారు. తర్వాత డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు శతావధాని. ఈ పేరు చదువుతుంటేనే ఇక్కడ తత్తరపాటు వస్తుందండి. సుబ్బలక్ష్మమ్మ గారు భయమేస్. డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి అవధాని గారు. అమ్మ వెళ్ళండి ముందుకు. శతావధానిని. ఆ తర్వాత
శ్రీమతి డాక్టర్ వేదాల గాయత్రీదేవి అవధాని గారు, అచ్చ తెలుగు శతావధానిని డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు ఈరోజు స్పందనకి స్పందనలు ఇచ్చినటువంటి ఆ సభకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ తర్వాత వేదాల గాయత్రీదేవి అవధాని గారు, తర్వాత శ్రీ కాటేపల్లి లక్ష్మీ నృసింహ శర్మ అవధాని గారు, ఆ తర్వాత శ్రీ కౌతు రామకృష్ణ అవధాని గారు, కౌతు రామకృష్ణ గారు, కౌత శ్రీ గట్టిడి విశ్వంత్ అవధాని గారు, గట్టిడి విశ్వంత్ అవధాన విద్యా వికాస పరిషత్తులో మొన్న అవధానంతో అరంగేట్రం చేశాడు. తర్వాత శ్రీ పంతుల విట్టుబాబు గారు అవధాని, చక్కగా కాశీయాత్రలో అవధానం చేసి ఇటీవల చక్కగా అవధాని అనిపించుకున్నారు మా సోదరుడు. ఆ తర్వాత శ్రీ బాణావత్ నితిన్ అవధాని గారు, బాణావత్ నితిన్ సుస్వరప్రాయంగా పద్యాలు అలపించినాడు. డాక్టర్ గౌరీభట్ల రఘురామ శర్మ అవధాని గారు ఇందాక ప్రశంస అభినందన సభకి వారు కూడా అతిథులుగా ఉండి అందరి పద్యాలను శ్రావ్యంగా ఆలపించారని చెప్పి అందరికీ ప్రశంసలు అందించారు. డాక్టర్ గౌరీభట్ల రఘురామ శర్మ అవధాని గారు, తర్వాత డాక్టర్ మలగ అంజయ్య గారు, శ్రీ బైరపనేని పోతరాజు చౌదరి గారు, తర్వాత శ్రీ శేషభట్టర్ వెంకటగిరి గారు, ఆ తర్వాత డిసి నరసింహులు గారు, శ్రీమతి పద్మా చిగురాల గారు. అమ్మ వచ్చారా? శ్రీ శేషభట్టర్ వెంకటగిరి గారికి సన్మానం. తర్వాత డిసి నరసింహులు గారు, మీరు కూడా తల ముందు చేయొచ్చండి బాబాయ్ గారిలా. శ్రీమతి చిగురాల పద్మ గారు, శ్రీ కటకం వెంకట రామశర్మ గారు, ఆ తర్వాత శ్రీ చేపూరి శ్రీరామ్ అవధాని గారు త్వరలో శతావధానాన్ని కూడా చేయబోతున్నారు. మరొక శతావధానంతో మనకు పండగ రాబోతుంది. శ్రీ చేపూరి శ్రీరామ్ అవధాని గారు, తర్వాత ఆముదాల ముదముగా కూడా కోరింది.
ఆ తర్వాత శ్రీమతి త్రిపుర సుందరి గారు. త్రిపుర సుందరి గారు. తర్వాత వర్ణనాంశానికి సంబంధించిన ప్రాశ్నికులంతా సిద్ధంగా ఉండాలి. మొదట శ్రీమతి సరస్వతి రామశర్మ అవధాని గారు, తర్వాత కేఎల్ కామేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు, శ్రీమతి మండపాక అరుణకుమారి గారు, శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు, అష్టకాల విద్యాచరణ్ గారు, శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు, శ్రీ కాకర్ల హనుమంతరావు గారు, అష్టకాల విద్యాచరణ్ గారు, అష్టకాల నృసింహ రామశర్మ గారి పుత్రులు శ్రీ కాకర్ల హనుమంతరావు గారు, శ్రీ చౌడూరి నరసింహారావు గారు, చౌడూరి నరసింహారావు గారు, చౌడూరి నరసింహారావు గారు, శ్రీమతి మాచవోలు నాగలక్ష్మి గారు, తర్వాత దుగ్గిరాల వాసుదేవరావు గారు, మాచవోలు నాగలక్ష్మి గారు, శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు, శ్రీ మల్యాల బాలసోమేశ్వరరావు గారు, శ్రీ మల్యాల బాలసోమేశ్వరరావు గారు, ఆ తర్వాత మట్టిగుంట వెంకటరమణ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీ మట్టిగుంట వెంకటరమణ గారు, తర్వాత శ్రీ శిఖా గణేష్ గారు, శిఖా గణేష్ గారు, తర్వాత శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు,
పరిమి వెంకట సత్యమూర్తి గారు, తర్వాత బొగ్గవరపు శ్రీనివాసరావు గారు సిద్ధంగా ఉండాలి. అయ్యా ఒక్క నిమిషం ఉండండి. శ్రీ బొగ్గవరపు శ్రీనివాసరావు గారు, శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు, శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు, తర్వాత శ్రీ కొనింటి రమేష్ గారు. వీరిరువు కూడా అవధాన విద్యా వికాస పరిషత్ ఛాత్రావధానులు. కొనింటి రమేష్ గారు, తర్వాత శ్రీ కటకం విజయలక్ష్మి శర్మ గారు. శ్రీ కటకం విజయలక్ష్మి శర్మ గారు, శ్రీమతి కటకం విజయలక్ష్మి శర్మ గారు, తర్వాత శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారు, శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారు, శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు, తర్వాత శ్రీ అనావజ్జల సోమశేఖర్ శర్మ గారు, వరంగల్ శంకరమఠం పురోహితులు వారు, శ్రీ అనావజ్జల సోమశేఖర్ శర్మ గారు, శ్రీ అక్కేర కరుణాసాగర్ గారు, చిరంజీవి వింజమూరి సంకీర్త్య శర్మ అవధాని, పిట్ట కొంచెం కూతఘనం చిరంజీవి వింజమూరి సంకీర్త్య శర్మ బాలావధాని, తర్వాత ఎన్ విజయ్ భాస్కర్ గారు, శ్రీ పి బంజప్ప గౌడ్ గారు, శ్రీ పి బంజప్ప గౌడ్ గారు, శ్రీ బి రాఘవేంద్రాచారి గారు, తర్వాత శ్రీ ఎం లాల్ రెడ్డి గారు, ఎం లాల్ రెడ్డి గారు ఉన్నారా అండి? లాల్ రెడ్డి గారు, తర్వాత ఆశు ప్రాశ్నికులంతా సిద్ధంగా ఉండాలి.
శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆశూ ప్రాశ్నికులంతా కూడా దయచేసి సిద్ధంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, తర్వాత శ్రీమతి రంగి కమల గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత శ్రీమతి రావూరి వనజ గారు, శ్రీమతి రంగి కమల గారు, డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు గారు సిద్ధంగా ఉండాలి. శ్రీమతి రావూరి వనజ గారు, తెలంగాణ మహిళా సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి రావూరి వనజ గారు, తర్వాత డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు గారు, వడ్లూరి ఆంజనేయరాజు గారు, శ్రీ ముత్యంపేట గౌరీశంకర్ శర్మ అవధాని గారు, తర్వాత డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ అవధాని గారు, తర్వాత మరుమాముల నటరాజ్ శర్మ గారు సిద్ధంగా ఉండాలి. శ్రీ సంగీతం నరసింహారావు గారు, రామం భజే శ్యామలం నిర్వాహకులు శ్రీ సంగీతం నరసింహారావు గారు, శ్రీ ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు, శ్రీ జనమంచి ఫణీంద్ర గారు, తర్వాత శ్రీ అమరవాది రాజశేఖర్ శర్మ గారు, డాక్టర్ వేలేటి శైలజ గారు, తర్వాత శ్రీ అదరాసుపల్లి శశిధర్ శర్మ గారు సిద్ధంగా ఉండాలి. శ్రీ మేడూరి వెంకటరమణ గారు, శ్రీ మేడూరి వెంకటరమణ గారు, తర్వాత శ్రీ తూపురాణి వెంకట కృష్ణమాచార్యుల వారు, శ్రీ తూపురాణి వెంకట కృష్ణమాచార్యుల వారు, తర్వాత శ్రీమతి కంది శాంతి గారు, పద్యవ శంకరులు శ్రీ కంది శంకరయ్య గారి అర్ధాంగ లక్ష్మి శ్రీమతి కంది శాంతి గారు,
తర్వాత ఎందరో సాహిత్యకారులను అందరినీ ఆదరిస్తూ అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ మా మరుమాముల అపర్ణమ్మ గారు. తర్వాత దర్శనం శర్మ గారిలో సగం శ్రీమతి మరుమాముల రుక్మిణి గారు. తర్వాత శ్రీమతి ఎం రమాదేవి గారు, ఉమాదేవి గారు. శ్రీమతి ఎం ఉమాదేవి గారు. శ్రీమతి గజవెల్లి శారద గారు. శ్రీమతి గజవల్లి శారద గారు. శ్రీమతి స్వాతి ప్రసాదం. గజవెల్లి శారద గారు మరుమాముల వారి సోదరి, పీజీహెచ్ఎంగా పనిచేస్తున్నారు. తర్వాత శ్రీమతి స్వాతి ప్రసాదం గారు. తర్వాత ఇరువంటి మాధురీదేవి గారు. తర్వాత ఈవిఎస్ఎన్ మురళీధర్రావు గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత ఈవిఎస్ఎన్ మురళీధర్రావు గారు. ఆ తర్వాత కార్యకర్తలు ఉన్నారు. గౌరీభట్ల రఘురామ శర్మ గారు, నాగిళ్ళ సదాశివ శర్మ గారు, నాగిళ్ళ సదాశివ శర్మ గారు వచ్చారు. తర్వాత ఆకాష్ కులకర్ణి గారు, కాసుల సాత్విక్ గారు, కాసుల సాత్విక్, అద్దంకి శ్రీధర్ గారు, తర్వాత అద్దంకి శ్రీధర్ గారు, తర్వాత వంశీకృష్ణ గారు, అద్దంకి వంశం కూడా చాలా మంచి పేరుంది. తర్వాత ప్రకాష్ గారు, వంశీకృష్ణ వచ్చారా? ప్రకాష్, హనుమంతు గారు, హనుమంతు గారు, చిరంజీవి గారు, తర్వాత విశ్వనాథ్ గారు, తర్వాత ప్రణవ్, తర్వాత మంగపతి రావు గారు, ఆదూరి రామకృష్ణ గారు కూడా రావాలి. ఆదూరి రామకృష్ణ గారు, వేద ఆశీర్వచనం చేస్తూ వేదాన్ని ఘనపనసలను పెద్దలు డాక్టర్ అష్టకాల రామ్మోహన్ గారు వేదిక మీదకి రావాల్సింది. వారి గురించి చెప్పాలంటే
అదే అష్టకాల రామ్మోహన్ గారు జర్నలిస్ట్ మరియు తమదైన శైలిలో సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తూ వారి గళాన్ని వినిపిస్తూ ఎంతో చైతన్యవంతులు చేసినటువంటి వ్యక్తిగా పేరు పొందారు. వారికి ఆత్మీయ సన్మానం ఇది. మంచి కవి పండితులు. ఆ తర్వాత ఆదూరి రామకృష్ణ గారు మన మధ్య తిరుగుతున్నటువంటి చిన్నారులే, కానీ వాళ్ళ భుజస్కంధాల మీద 4 వేదాలు మోస్తూ మనకు అందిస్తూ మన మధ్య ఎంతో వైదిక కళని తీసుకొచ్చినటువంటి వాళ్ళు వేద విద్యార్థులు జగన్మోహన్ శర్మ, సూర్యవర్ధన్ శర్మ, సూర్య కార్తికేయ శర్మ, అక్షయ భార్గవ శర్మ, పాండురంగ శర్మ, శర్వ కులకర్ణి గారు మరియు రాఘవ శర్మ, కౌశిక్ శర్మ, బాలాజీ శర్మ, నాగ సిద్ధాంత శర్మ. వీళ్ళు చేసినటువంటి పని అసలు అనిర్వచనీయం. ఈ వేదికంతా వేదమయం చేశారు. అలాగే వాళ్ళ చిన్నారి చేతులతో ఎన్నో పనులు చేశారు. అందరి చెవుల్లో తుప్పు వదిలేలాగా వేద పఠనం కూడా చేశారు. ఎందుకంటే వేదం వింటే చెవుల్లో ఉన్న మాలిన్యం తొలగిపోతుందంటారు. ఆ మాలిన్యాన్ని నేను ఇప్పుడు పట్టిన తుప్పు అన్నాను. అంత మంచి వేద పారాయణాన్ని మనకు వినిపించినటువంటి విద్యార్థులందరూ కూడా 10 మంది వీరు మనతో ఉండడం వచ్చేసిండ్రా. జగన్మోహన్ శర్మ, సూర్యవర్ధన్ శర్మ ఉన్నారా నాన్న? అందరు ఉన్నారా? 10 మంది. ఇక శర్వ కులకర్ణి, శర్వుని పేరు పెట్టుకున్నాడు. శర్వ, రాఘవ, కౌశిక, బాలాజీ, నాగ సిద్ధాంత. రాబోయే తరానికి సంస్కృతి సంప్రదాయాలను, ఆధ్యాత్మికతను, వైదికతను అందించబోయే వారసులు వీరు. అవధాన విద్యా వికాస పరిషత్కు కర్త కర్మ క్రియ అయి మన దత్తాత్రేయ శర్మ అన్నగారికి సగభాగంగా అపర్ణక కనపడుతుంది, కానీ ఆమె లేనప్పుడు మాత్రం వీరెప్పుడు అంటిపెట్టుకొని చక్కగా వీరి జంటను చూస్తే నిజంగా హరిహరులు అనిపిస్తారు. అలాంటి మా ఆచార్య గారు, కేవీఎన్ ఆచార్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అవధాన విద్యా వికాస పరిషత్తులో తెర వెనకుండి ఎన్నో చేస్తూ ఎంతోమందిని ప్రోత్సహిస్తూ అవధానం వైపు మళ్ళిస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అవధాన విద్యా వికాస పరిషత్ దత్తన్నకి కుడిభుజంగా ఉండేవారు. అసలు కుడిభుజం అనడం కూడా నాకు తక్కువే అనిపిస్తుందేమో. ఆచార్య వారి పేరులోనే ఉంది ఆచార్య, వారందరికీ ఆచార్య. ఎంతోమంది ఎన్నో భువన విజయాలను, ఎంతోమంది అవధానులను, బాల పద్య అవధానులను తయారు చేసినటువంటి ఘనత వారిది. తర్వాత ప్రణవ్ ఎక్కడున్నా నాన్న? ప్రణవాదిత్య, ప్రణవాదిత్య మీరేనా? మరుమాముల వారి ఆడపడుచు, ఇంటి ఆడపడుచు కొడుకు. అంతేగా? అల్లుడా? మేనల్లుడు.
మరుమాముల మేనల్లుడు. మెయిని అల్లుడు. అంతేగా మరి, మేనమామ అంటే అమ్మతో సమానం అంటారు. ఓకే, ఒక్క చిన్న ఘట్టం మిగిలింది దత్తన్న. మనము పువ్వులు ఎవరు, దత్తాత్రేయ శర్మ గారు అన్నయ్యనా దర్శనం అంతే. మా మరుమాముల దత్తాత్రేయ శర్మ అన్నయ్య అంటే ఇంకా వేరే ముందు వెనక చెప్పాల్సిన అవసరం లేదు. వారు అభినవ కృష్ణదేవరాయలు. వారు ఉన్న చోట భువన విజయం ఉంటుంది అనుకుంటాం, కానీ వారు నటనలో భువన విజయం చేస్తారని అనుకున్నాం, కానీ నిజ జీవితంలో అడుగడుగున భువన విజయాలే. వాడు ఎక్కడుంటే అక్కడ. ఇద్దరు అపర్ణ గారితో సమేతంగా దత్తాత్రేయ శర్మ గారు. ఓహో, అన్నదమ్ములు ఇద్దరు. తగ్గించినాను సౌండ్. వీరిరువురు రామలక్ష్మణులా అని కూడా ఆశ్చర్యపడకూడదు. అలా ఉత్ప్రేక్ష అలంకారంలో చెప్పకుండా రామలక్ష్మణులే అని నిర్దేశించాల్సిందే. ఎన్నో ఎన్నో సాహిత్య కార్యక్రమాలు తలపెట్టిన వెనుకనే కార్యాచరణలో ముందడుగు వేస్తూ అనుక్షణం అది పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోనటువంటి మా మరుమాముల సోదరులకి ఒకసారి గట్టిగా అందరూ ఎన్ని శతావధానాలు. ఇప్పటికి ఇది 5వ శతావధానము. ఇలాంటి ప్రాంగణాలలో శృంగేరికి ఇంతమందిని తీసుకెళ్ళి శతావధానాన్ని చేయించారు. 6వ శతావధానం. ఒక్క నిమిషం అన్నయ్య, వెంకన్న పువ్వులు చల్లలేదు, అదొక కార్యక్రమం చేద్దాం ప్లీజ్. ఉన్నాయి తనకే. భరత్ శర్మకి గులాబీ రేకులతో అభిషేకం చేయాలి అనే ఒక చిన్న కోరిక ఉండేది. అది అవి అందుకోమ్మ లక్ష్మీప్రసాద్. పూల కిరీటం కూడా పెట్టండి. పూల కిరీటం ఇవ తీసేసారు. ఒక్కసారి వేద పండితులు ఎవరున్నారు నాన్న ఇక్కడ? ఒక్క నిమిషం. లేదు, వేద విద్యార్థులు ఒకరిద్దరు రావాలి. అరుణాం కరుణాతరంగితాక్షిం అన్నారు. ఇంకా ఏంటి? ఇంకో అన్నయ్య గారు ఇక్కడ మిమ్మల్ని ఇచ్చిందే మైక్ పట్టడానికి. శ్రీ గణేశాయ నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं మల్లికాదిసుగంధీని మాలత్యాదీన వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపమాయతనం ఆయతనవాన్ భవతి. యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అసౌ వై తమన్నపామాయతనం ఆయతనవాన్ భవతి. यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवति. आपो वा मुष्यतपद आयतनम्
आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनं यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपमायतनम् आयतनवान् भवति यो नक्षत्राणाम् आयतनं वेद आपो वै नक्षत्राणाम् आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपमायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपमायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद योऽप्सुनामं प्रतिष्ठितां वेद तिष्ठति भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु शान्ति शान्ति हरिः ओम् ఉపల దడియం భరత్ శర్మ శతావధాని అవధాన తిలక కి వాళ్ళ యొక్క బంధువర్గము మేనత్తలు మరియు ఇంకా మేనత్త మరియు మామగారు పెదనాన్నలు వారి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వారి యొక్క సంతోషాన్ని ఉత్సవాన్ని పంచుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరూ ఒక చిత్రం ఒక ఫోటో తీనాన్న వారి కుటుంబ సభ్యులందరూ. మా శైలజ గారు బడి గుడి ప్రణవపీఠం నుండి విచ్చేసినటువంటి కార్యవర్గం దయచేసి ఇక్కడికి వేదిక మీదకి రావాలి. అమ్మ మీ పేరు? సువర్ణాదేవి గారు.
అమ్మా మీ పేరు? మాధురి. మాధురి దశగ్రంథి గారు. అమ్మా